నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో విరాజిల్లి సంపూర్ణమైన సిరి సంపదల్ని విరాజిల్లాలని ఆ యొక్క సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మీరైతే కనుక ప్రతి సమస్యకి ఈజీగా మనమే చేసుకునేలాగా అయితే రెమెడీస్ చెప్తూనే ఉంటారు. ఈ వీడియోలో వచ్చేసి మనం వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుందాం. అసలు కొంతమందికి వివాహం అవటమే చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నేళ్ళు వచ్చినా వివాహం అవటమే కష్టం అనుకుంటే పెళ్ళైనాక కొన్నాళ్ళకి విడిపోతూ ఉంటున్నారు. అసలు గొడవలు అనేవి ఎందుకు వస్తున్నాయో తెలియదు. కొన్ని చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద విషయాల కింద మారిపోయి అసలు సంబంధం లేకుండా విడిపోతూ ఉంటున్నారు గురుగారు. అసలు ఈ వైవాహిక జీవితంలో ఎందుకు ఇలాంటివి చూస్తామంటారు? అసలు ఇవన్నీ జాతక పరిశీలనలో తెలుస్తాయా? అంటే ఇప్పుడు పెళ్ళప్పుడు ఏంటంటే మనకి ముందు పొంతనలు చూసే ముహూర్తాలు పెడుతూ ఉంటారు. అలాంటప్పుడే ఇలాంటి దోషాలు ఏమన్నా ఉన్నాయని తెలిసినా, వీళ్ళకి ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని తెలిసినా ఏమైనా పరిహారం చేయించవచ్చా? అలానే పెళ్ళైపోయింది, ఇప్పుడు పెళ్ళైపోయినాక ఇలాంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళ కుటుంబంలో ఇలా ఉంది, మాకెప్పుడు మనస్పర్ధలు ఉంటున్నాయి, చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద విషయాల కింద మారిపోతున్నాయి, గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అని కొంతమంది అయితే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. అసలు ఏ రాసుల వారు ఏ గ్రహారాధన చేసుకుంటే ఇలాంటి వాటి నుండి, అంటే ఇలాంటి గొడవలు జరగకుండా, ఇలాంటి గొడవలు జరుగుతున్నా విముక్తి అనేది కలిగేలాగా చెప్తారా? తప్పకుండా అండి. ఇక్కడ విషయం ఏంటంటే అండి, వైవాహిక జీవిత కారకుడు ఎవరు అంటే ప్రతి రాశికి శుక్రుడి యొక్క గ్రహం. ఈ శుక్రుడి యొక్క గ్రహం బాగుంటేనే వైవాహిక జీవితం సస్యశ్యామలంగా కొనసాగుతుంది భార్యాభర్తల మధ్య. అందరికి శుక్రుడు అనగానే డబ్బులు ఒక్కటే గుర్తొస్తాయి. అలా అని కాకుండా అంటే విలాసవంతమైన పురుషుడు కదా. అవును, విలాసవంతమైన పురుషుడు కాబట్టి ఇక్కడ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ పార్ట్నర్స్, ఇద్దరి మధ్య యొక్క అంటే పార్ట్నర్స్ అంటే లైఫ్ పార్ట్నర్ కదా. భార్య మనం తెచ్చుకుంటాం అంటే మన లైఫ్ పార్ట్నర్ కింద లెక్క. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య సంయోజనం అంటే చిన్న చిన్న మాటల కలవక వలన ఈ గొడవలు మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. ఏమిటి గొడవలు మనస్పర్ధలు అని చూసుకున్నట్లయితే, వీడు అంతకు ముందు ఉద్యోగం చేయొచ్చు, ఈ అమ్మాయి వచ్చాక ఉద్యోగం పోవచ్చు, ఆ అమ్మాయి రావడం వల్ల ఉద్యోగం పోవడం కాకుండా లేజినెస్ ఏర్పడచ్చు, లేదా లాంగ్ టూర్స్ తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్ళకపోవచ్చు. చిన్న చిన్న విషయాలను పెద్ద వరకు దారం వరకు లాగి చూస్తే అది తెగిపోయి ఆస్కారాలు ఉన్నాయి. అది పక్కన పెడితే మగపిల్లాడికి కుజదోషం ఉండి ఆడపిల్లకి కుజదోషం లేక, లేదా ఆడపిల్లకి కుజదోషం ఉంది మగపిల్లాడికి కుజదోషం లేకపోతే, కొంతమంది మిడిమిడి జ్ఞానంతో చేసేయచ్చు. జాతకంలో ఇద్దరికి తారాబలం సంపత్తరైంది, క్షేమతరైంది, సాధనతరైంది, మిత్రతరైంది అన్నారు. ఇక్కడ తారాబలం కాదండి. ఇక్కడ తారాబలం పంచాంగంలో ఉన్న పాయింట్లు 32 పాయింట్లకి 29 పాయింట్లు వచ్చే అత్యద్భుతంగా ఉందనుకున్నారు. 3 నెలలు తిరగకుండా గొడవలు అయిపోయి విడిపోతున్నారు. ఎందుకంటే ఈగో ఫీలింగ్స్. అదే ఈ అమ్మాయి బీటెక్ చదువుతుంది, ఆ కుర్రాడు బీటెక్ చదువుతాడు, ఈ అమ్మాయి క్యాప్జెమినీలు చేస్తుంది, అమ్మాయి యాక్సెంచర్స్లో చేస్తారు, ఇద్దరు లక్ష తెచ్చుకుంటున్నారు. కానీ ఒకళ్ళు మాట్లాడుకునేంత సమయం ఏర్పడలేదు. ఈ యొక్క 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యాక మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే చేస్తామని తల్లిదండ్రులు కూడా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల వీళ్ళ సరదాలకు భంగం కలుగుతుంది. ఏ రకమైన సరదాలకి వీడికి ఏదో తినాలని ఉంటుంది. ఆటోమేటికల్లీ ఈవిడ వచ్చేటప్పటికి 7-7:30 అవుతుంది కాబట్టి ఆర్డర్ పెట్టేసుకుంటారు. జొమాటోలో వచ్చేస్తుంది 8-8:30కి. ఆ హీటు లేకపోతే వాడున్న కారాల వల్ల వీళ్ళిద్దరూ కూడా ఆ స్ట్రెయిన్ వల్ల, ఆఫీస్ స్ట్రెయిన్ వల్ల వచ్చాక ఆటోమేటికల్లీ ప్రశాంతమైన వాతావరణం జీవించక పడుకోవడమే మామూలుగా ఉండడమే తప్ప ఎవరిని ఎవరు అండర్స్టాండింగ్ చేసుకునే తత్వాలు ఉండట్లేదు. ఇది పోతే రేపు పొద్దున పిల్లలు పడతారు, వాళ్ళని ఎలా చూసుకోవడం అంటే ఈఎంఐ, లేకపోతే మన సిటీ అవుట్కట్స్లో 3 కోట్లు 4 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ తీసుకోవడం. ఈ ఈఎంఐకి తంద పెట్టుకుందామా లేకపోతే తింద పెట్టుకుందామా అని ఆలోచనలో ఇద్దరు జాయింట్ పెట్టుకొని నేను నీది పెట్టేస్తానని వీడడం. వీటి వల్ల 4 నెలలు 3 నెలలు 8 అవుట్ తన చేతిలో డబ్బులు లేకపోవడం, గొడవలు ఏర్పడడం. అంటే గత లాస్ట్ 10 yearsగా చూడండి, ఒక గ్రాఫ్ చూస్తే అంతకుముందు మీ మ్యారేజ్ అయింది, నా మ్యారేజ్ అయింది, ఈ 15 ఏళ్ళ బ్యాక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోమేటికల్ చిన్న ఇష్యూస్ అయినా కంటిన్యూ చేసేస్తారు. ఈ లాస్ట్ 10 years నుంచి చిన్న వాటికి ఈగో ఫీలింగ్ ఏర్పడిపోయి, లేదా వీడు బెంగళూరులో ఉంటూ ఈ అమ్మాయి హైదరాబాద్లో పనిచేస్తూ వారం రోజులకు అక్కలికి రావడం వల్ల ఆటోమేటికల్ మానసిక ప్రశాంతత, స్ట్రెయిన్ ఇవి కోల్పోయి కోపాలు వచ్చేస్తున్నాయి. ఈ డబ్బు వల్ల. మెయిన్ దేని వల్ల వస్తాయండి గొడవలంతా? డబ్బే మూలం. ఈ డబ్బు వల్ల
నువ్వు నా పేరు మీద పెట్టే హౌసింగ్ లోను నా లోన్ అంతా కట్ అయిపోతుంది, అనుభవించడమేమో ఇద్దరు ఉంటున్నాము అవును. ఈ ఫ్లాట్లోను, కానీ నాకు రూపాయి లేకుండా ఆటోమేటికల్లీ 2000 మొత్తం 86,000 క్లోజ్ అయిపోయి నాకు వచ్చి చేతికి 10,000 ఉంటుంది అని ఈ అమ్మాయి గొడవ పడడం సహజం. అదే. దీనికి మధ్యవర్తిలో తల్లిదండ్రులు విడదీసి లేకుండా వీళ్ళందరూ వీళ్ళే డిసైడ్ అయిపోయి ఒక నోటీసులు ఇచ్చేసుకుంటున్నారు. అవును. దీనికి కారణం ఏమిటయ్యా అంటే ప్రత్యేకమైన కారణం కలత్రకారకుడైన శుక్రుడు, నపుంసక కారక గ్రహమైన బుధుడు. ఎవరి జాతక చక్రంలో బుధ శుక్రులు కలిశారో వాళ్ళకి ద్వితీయార్థ వివాహం జరగడం కానీ మొదటి వివాహం విడిపోవడం కానీ జరుగుతుందని శాస్త్రం చెప్పడం. నేనంటే చూడండి, మీరు ఒక 100 జాతకాలు ఎదురుకుండా పెట్టి ఎవరైతే విడిపోయారో వాళ్ళ జాతక చక్రాలు వేసి చూసుకున్నట్లయితే వీళ్ళకి కంపల్సరీ మెర్క్యూరీ అండ్ వేనస్ కంబైన్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్, ఒకే స్థానంలో, అది మేషంలో అవ్వచ్చు, వృషభంలో అవ్వచ్చు, మిథునంలో అవ్వచ్చు, కర్కాటకంలో అవ్వచ్చు, మీనంలో అవ్వచ్చు, ఏ యొక్క రాశిలో అయినా బుధుడు శుక్రుడు కలిస్తే వాడి వైవాహిక జీవితం, ఆ అమ్మాయికి కలిసిన అమ్మాయి జీవితం పాడైపోతుంది వైవాహిక జీవితం. ఇటువైపు మగాడి జాతకంలో కలిస్తే ఆయనను విడిపోయే ఆస్కారాలు ఉన్నాయి. దీనికి ప్రతిబంధంగా ఏ యొక్క గ్రహారాధన చేస్తే ఇది మళ్ళీ బలోపేతం అవుతుందని నేను ఆలోచించి చక్రాలు గురించి కాదు, ఎన్నో పుస్తకాలు విశ్లేషించి చదివి జనాలకు 10 మందికి తెలియాలి అన్నది చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశి ఉంది, కలత్రకారకుడు శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క ఆరాధన ఎక్కువ చెయ్యాలి. ఏ రకమైన చెయ్యాలి? శుక్రుడి యొక్క అష్టోత్తరం చదవడం, లేకపోతే శుక్రారిష్టేతు ఒక శ్లోకం ఉంటుంది, అయినా దానికంట అష్టోత్తరం చదివితే చాలా ఆనందపడిపోతాడు. ఆనందపడమే కాకుండా ఏ వారం చదవాలి అంటే ప్రత్యేకంగా మేషరాశిలో జన్మించిన వాడు శుక్రవారం విడవకుండా శుక్రుడి యొక్క అష్టోత్తరం ఉదయం 6 to 7 సమయంలో చేసి శుక్రుడి యొక్క గ్రహానికి కూడా పాలతోటి అభిషేకం చేయించిన ఎడలా ఈ భార్యాభర్తల మధ్య గొడవల నుంచి బయటకు విముక్తి అవుతాడు. ఎన్ని వారాలు అలా చేయాలంటారు? అది చెప్తారు. మెయిన్గా 7 వారాలమ్మ. కలత్రానికి వైవాహిక జీవితానికి కారణం ఏంటంటే 7 అడుగుల బంధం అంటారు. 7 అడుగుల బంధం అంటే 7 వారాలు చేయాలి తప్పకుండా గురు. ఇది కలత్ర స్థానం కూడా జ్యోతిష శాస్త్రంలో 7వ స్థానంగా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో కలత్ర స్థానం అంటే, కలత్రం అంటే ఏంటి? భార్యాభర్తల స్థానం 7వ స్థానం. చూడండి, ఆ 7వ స్థానం ఆటోమేటిక్గా వచ్చింది. 7 అడుగుల బంధం అంటారు. అగ్నిహోత్రుడు ఎదురుకుండా 7 అడుగులు నడిస్తే 7 సార్లు ఆ బంధనం పెద్దదిగా ఏర్పడుతుంది, అగ్నిహోత్రుడు ఆశీస్సులు ఉంటాయి అని చెప్తారు. ఇక చూస్తే వృషభ రాశి చూసుకున్నట్లయితే కుజుడి యొక్క అష్టోత్తరం ప్రతి మంగళవారం చదువుతూ మంగళవారం నాడు ఉదయం 6 to 7 ఎవరైతే ఎర్ర కుంకణ నీళ్లతోటి అంగారకుడు అనగా కుజుడికి అష్టోత్తరం చదువుతూ అంగారకుడికి అభిషేకం చేయిస్తారో 7 మంగళవారాలు చేయించాలండి. 7 మంగళవారాలు చేయించడం వల్ల వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల నుంచి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న వాళ్ళు బయటపడే ఆస్కారాలు, బయటపడే 100కి 100% ఆ గొడవల నుంచి విముక్తి ఏర్పడుతుంది. తదుపరి వచ్చే రాశి మిథున రాశి. ఈ మిథున రాశి చూసుకున్నట్లయితే ప్రతి గురువారం బృహస్పతి అనగా గురుడి యొక్క అష్టోత్తరం చదువుతో 6 to 7 సమయం లోపు 1 లీటర్ నీళ్ళల్లో పసుపు నీళ్ళు తీసుకుని బృహస్పతి అనగా గురుడి యొక్క గ్రహం ఎక్కడైతే ఉందో చూసుకుని ఆ గురుడికి వీళ్ళు చేతితోటి వీళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేయడం రాదు. ఎలాగా అంటే గ్రహానికి అష్టోత్తరం చదువుతూ ఆ లీటర్ నీళ్లు మనం 100 గ్రాముల పసుపు 1 లీటర్ నీళ్ళలో వాటర్ బాటిల్లో కలిపి దాంతో ప్రతి గురువారం 7 గురువారాలు చేయాలి. తదుపరి వచ్చే రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం శని భగవానుడికి 1/2 లీటర్ నువ్వుల నూనె తీసుకుని శని భగవానుడి యొక్క గ్రహం ఉంటుంది, అక్కడ గొట్టం ఉంటుంది, ఆ గొట్టం మీద శని భగవానుడి యొక్క అష్టోత్తరం చదువుతో ఆ గొట్టంలో ఈ 3 నువ్వుల నూనె వేసేయాలి. ఇలా ఎన్ని వారాలు చేయాలి గురుగారు? 7 శనివారాలు కంపల్సరీ చేయాలి. చేసినట్లయితే వైవాహిక జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. ఓకే, తదుపరి వచ్చే రాశి సింహరాశి. సింహరాశి చూసుకున్నట్లయితే రాహు అంటే ఎక్కడ ఉంటుంది జాతకంలో? రాహు ఎక్కడైతే ఉన్నాడో, ఈ రాహుకేతువులు ఏంటంటే మీకు ఒక చోట ఉంటాడు, నాకు ఒక చోట ఉంటాడు, అందరికీ ఒక చోట ఉండాలని లేదు. రాహుకేతువులు ఏమని చెప్పి ఈ ఛాయాగ్రహాలని చెప్పడం జరుగుతాయి. మేషంలోకైనా వెళ్ళొచ్చు, వృషభంలోకైనా వెళ్ళొచ్చు, మిథునంలోకైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ సింహరాశికి మాత్రం, ఈ సింహరాశి వాళ్ళు ఎవరుంటే వాళ్ళు రాహు జాతకంలో ఎక్కడుందో, ఏ గడిలో ఉందో రాహు చూసుకుని ఆ యొక్క గడి ఉన్న రోజు మాత్రం చాలా జాగ్రత్తగా వినాలన్నమాట అండి. ఈ సింహరాశి వాళ్ళకు ఉన్న విషయం ఏంటంటే రాహు ఏ గడిలో ఉన్నాడో జాతకంలో, జాతకం ప్రభావం తెలియదండి మా గురువు గారు అనుకున్నప్పుడు మాత్రం శనివారం నాడు చేసేయాలి.
గురుగారు అందరికీ ఉదయం 6 to 7 6 to 7. ఏ రాశి వారికి ఇప్పుడు మాకు ఎక్కడున్నాడో తెలియదు, సింహరాశి అని తెలుసు, కానీ రాహు ఎక్కడున్నాడో తెలియదు అనుకునే వాళ్ళు ఒకసారి జాతక చక్రం పరిశీలించడానికి నాకు ఫోన్ చేసినట్లయితే రాహు గ్రహం ఎక్కడుందో చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాహుకి చేయడం బెస్ట్. లేదు తెలియదు గురుగారు, భయపడక్కర్లేదు. శనివారం నాడు ఉదయం 6 to 7 సమయంలో రాహుకి ఇష్టం ఏంటి? మన నల్ల ద్రాక్ష అని దొరుకుతుంది మనకి బయట. అవి ఒక 1/2 kg నల్ల ద్రాక్ష తీసుకుని ఒక 1/2 లీటర్ నీళ్ళలో రాహు అష్టోత్తరం జ్యూస్ చేయించి, రాహు పంచదార కలపకుండా రాహు అష్టోత్తరం చేయించాలి. ఎలాగా రాహు గ్రహం ఉంటుంది కదా, దానికి మన చేతితో మనం అష్టోత్తరం చదువుతూ స్వామివారి మీద ఆగ్రహం మీద వేసేయాలి. తదుపరి వచ్చి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశికి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా బృహస్పతి అనగా గురుడు. ఈ గురుడి యొక్క అష్టోత్తరం చదువుతో ప్రతి గురువారం పసుపు నీళ్ళతోటి అభిషేకం చేయించాలి గురుడికి. పసుపు నీళ్ళతో అంటే ఒక 100 గ్రాముల పసుపు 1 లీటర్ నీళ్ళలో కలిపి చేయించినట్లయితే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. తదుపరి వచ్చే రాశి తులారాశి. ఈ తులారాశికి మంగళవారం 6 to 7 సమయంలో ఇందాక చెప్పాను, ఎర్ర కుంకుమ నీళ్ళు 100 గ్రాముల కుంకుమ తీసుకొని 1 లీటర్ నీళ్ళలో కుజుడికి అష్టోత్తరం చదువుతో చేయాలి. తదుపరి వచ్చే రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి చూసుకున్నట్లయితే శుక్రుడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే జన్మించి వైవాహిక జీవితంలో గొడవలు జరుగుతున్నాయి అని చూసుకున్నట్లయితే శుక్రుడి యొక్క గ్రహానికి శుక్రుడు అష్టోత్తరం చదువుతో ఒక 1/2 లీటర్ పాలతో శుక్రుడు ఎక్కడున్నాడు నవగ్రహాల్లోని ఆ పాల ప్యాకెట్ తీసుకుని ఆ శుక్రుడి మీద అలా పోస్తూ ఈ శుక్రుడి యొక్క అష్టోత్తరం చదవాలి. ఎప్పుడు చదవాలి? 6 to 7 సమయంలో ప్రతి శుక్రవారం 7 శుక్రవారాలు చేయాలి. తదుపరి వచ్చే రాశి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళు ప్రతి బుధవారం విడవకుండా బుధుడి యొక్క దగ్గరికి వెళ్ళి బుధుడి యొక్క అష్టోత్తరం చదువుతో, అంటే చాలా ఈజీ అనమాట. ఏమిటి చెయ్యాలి అని చూసుకున్నట్లయితే మన జాంకాయ దొరుకుతుంది కదండి, ఈ జాంకాయని కొంచెం మెత్తబడిన జాంకాయ తీసేసి జ్యూస్ కింద చేసి ఆ జాంకాయ నీళ్ళతో ఎవరైతే ధనుసు రాశి వాళ్ళు చేశారో ఏ రోజు చేయాలి? ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు బుధవారం 6 to 7 సమయంలో అలాగా 7 బుధవారాలు చేయాలి. ఓన్లీ జాంకాయ జ్యూస్ తోటి. అసలు జాంకాయకి బుధుడికి సంబంధం ఏంటని అడుగుతారు. ఎవరికైతే బుధుడి జాతకంలో వీక్గా ఉన్నాడో వాడి జాంకాయలు దానం కానీ జాంకాయలు ఆవుకు పెట్టడం కానీ చేసినట్లయితే అత్యద్భుతమైన బుధుడు స్ట్రాంగ్ అయిపోతాడండి. ఇది నేను నేరుగా ప్రాక్టికల్గా చేసిన నిదర్శనం అనమాట. వ్యాపారానికి మనకేం తెలియక్కర్లేదు, ఆటోమేటికల్లీ తెలిసేటట్టుగా బుద్ధి కుశలతను పెంచుతాడు ఎవరండి? బుధుడు. తదుపరి వచ్చే రాశి మకర రాశి. ఈ మకర రాశి వారు ప్రతి సోమవారం విడవకుండా మన పంచదార ఉంటుంది కదండి, ఈ పంచదార డైరెక్ట్గా దాని మీద పోసేయాలి. దేని మీద అంటే చంద్రుడి యొక్క మీద ఒక 1/2 kg పంచదార తీసుకుని అలా పోస్తూ కొంచెం అష్టోత్తరం చదవాలి. ఏ అష్టోత్తరం చదవాలి? చంద్రుడి యొక్క అష్టోత్తరం చదవాలి. ఈ చంద్రుడి యొక్క అష్టోత్తరం ఎవరైతే ఈ మకర రాశి వాళ్ళు చదువుతారో వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి వచ్చే రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు ప్రతి ఆదివారం విడవకుండా, చాలా జాగ్రత్తగా ఉండాలండి, ప్రతి ఆదివారం విడవకుండా మనకి బయట దొరుకుతుంది ఆటోమేటిక్లీ చెరుకు రసం అని. ఆదివారం రవి యొక్క గ్రహానికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి వీళ్ళ చేతితో వీళ్ళే. ఎందువల్ల గురుగారు చెరుకు రసం అంటే ఇది మన పంట కింద పండుతుంది, ఇది అయిన తర్వాత బెల్లం కూడా చేయొచ్చు చెరుకు రసాన్ని. అందుకని బెల్లానికి సంబంధించిన పవర్ఫుల్ ఏంటి రెమెడీ అంటే సూర్య భగవానుడు. 7 ఎవరైతే ఈ కుంభరాశిలో జన్మించిన వారు 7 వారాలు విడవకుండా సూర్య భగవానుడి చెరుకు రసంతో అభిషేకం చేయిస్తారో వాళ్ళు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు రావు. తదుపరిది ఆఖరిది అయిన మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఏ యొక్క గ్రహారాధన చేయాలి? ప్రత్యేకంగా మీనరాశిలో జన్మించిన వారు బుధుడి యొక్క ఆరాధన చేసి ప్రతి బుధవారం చాలా ఈజీ అనమాట అండి. ఇది ఎవరైతే చేశారో ఆటోమేటికల్లీ అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఇక్కడ గ్రహారాధన చేసేటప్పుడు బుధుడికి అష్టోత్తరం చదువుతో బుధుడికి ఇష్టమైంది ఏమిటి అని ఆలోచించి మనకి పుచ్చకాయ దొరుకుతుంది. ఆ పుచ్చకాయని శుభ్రంగా పైన కోసేసి పుచ్చకాయ జ్యూస్ తోటి ఎవరైతే బుధుడికి అభిషేకం చేస్తారు ఎవరంటే ఓన్లీ మేన్ రాశిలో జన్మించిన వాళ్ళు. ఏ సమయంలో చేయాలి గురుగారు అంటే 6 to 7. అసస్మాటికి దొరకదు కదా పుచ్చకాయని ఇదివరకు అనేవారు. ఇప్పుడు వాటర్ మెలాన్ ఎప్పుడు 365 days దొరుకుతుంది కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే 7 వారాలే చేసేది ఇది ప్రక్రియ. 7 వారములు మాత్రమే చేస్తే అంటే ఎంత 7 ఏళ్ళు 49. 7 ఏళ్ళు 49 అంటే 2 మాసాల లోపు అయిపోతుంది. ఎవరైతే ఇది చేశారో
ఆడవారైనా మగవారైనా చేయించండి. ఈ వారాలు చేసేటప్పుడు ఆడవాళ్ళకి సమస్య ఉంటే ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళ సమస్య ఉంటే మగవాళ్ళు చేయాలి. ఈ యొక్క రాశి రీత్యా మధ్యలో ఈ మధ్యలో ఏదైనా వారం లేడీస్ గ్యాప్ ఎవరికైనా వస్తే పాపం డేట్స్ ప్రాబ్లం కానీ ఋతువుల యొక్క ప్రాబ్లమ్స్ కానీ వస్తే ఆ వారం వదిలేసి మళ్ళీ ఆ మర్నాడు కంటిన్యూ వారం చేయొచ్చు. కంటిన్యూ చేసేస్తే అత్యద్భుతమైన ఫలితం చూస్తారన్నమాట. దీంట్లో నేను ప్రాక్టికల్గా అంటే నాకు వైవాహిక జీవిత సమస్య లేకపోయినా కొంతమందికి ఒక 20 మందికి రీసెంట్గా 3 నెలల నుంచి చేయించాను. ఓకే. ఓ 20 మెంబర్స్ ఫ్యామిలీస్లో ముగ్గురు మాత్రం ఇంకా మొండిగా అయిపోయారు, కానీ 17 మంది సక్సెస్ అయ్యారు. తప్పకుండా గురుగారు. అంటే మీరు ప్రాక్టికల్ గా చూసిందే మన ప్రేక్షకుల కోసం అయితే చెప్తూ 20 మందికి వస్తున్నారు. చేయించానండి, 17 మంది సక్సెస్ అయ్యారంటే ఇది అందరికీ సక్సెస్ అవుతుందని నా లెక్క. తప్పకుండా. అంటే ముందు నమ్మకంతో కూడా చేయాలి. అది కరెక్ట్. అవుతుందా లేదా గురుగారు చెప్పారు నిజమా కాదా అన్నట్లు కాకుండా ఫస్ట్ మాకు సమస్య ఉంది గురుగారు చెప్పారు సో తప్పకుండా చేసి చూద్దాము అని చేసి చూడండి. మీ వైవాహిక జీవితం కూడా ఎంతో సుఖ సంతోషాలతో వర్తిల్లుతుంది. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీరు కనుక ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. గురుగారు.